హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. ఆరోగ్య యాత్ర మొదలు పెట్టాను కదా, తప్పకుండా మన తెలుగు రాష్ట్రాలు తిరగడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉండాలి. సో ముఖ్యంగా ఈరోజు మనకు పిరమిడ్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు, నేషనల్ ప్రెసిడెంట్ మన శ్రీ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మరియు శ్రీ కట్టా కలధర్ రెడ్డి గారు మన ముందున్నారు. రాబోయే రోజులలో మనకు 2029లో తెలంగాణలో కానీ మనకి ఇంకా వివిధ రాష్ట్రాల్లో కానీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో తెలంగాణలో ముఖ్యంగా పిరమిడ్ పార్టీ ఏ విధంగా భవిష్యత్ ప్రణాళిక ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా భవిష్యత్ ప్రణాళిక ఉంది, మన కళాధర్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఏ విధంగా మనం పిరమిడ్ పార్టీ దూసుకెళ్తుంది, రేపు ఫ్యూచర్ ప్రణాళిక ఏంటిది? వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో అడగగానే వచ్చారు స్వామి సారు. మరి రాబోయే రోజుల్లో పిరమిడ్ పార్టీ మన బ్రహ్మర్షి పత్రిజీ గారి మానస పుత్రిక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి వారితో ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు ప్రయాణించారు సారు. 2016 నుంచి ఇప్పుడు 2026, దాదాపుగా మనకి 10 సంవత్సరాలు అవుతుంది సారు ఈ పిరమిడ్ పార్టీలో ఉండి. వాటి వివరాలు మా ప్రేక్షకులకి, మా శిష్యులకి, మన తెలుగు రాష్ట్రాల సాధకులకి, యోగ సాధకులకి తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు ఫోన్ చేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి అవును నాకు అవగాహన కావాలి అని, అవును, మీరు అంత ఉత్సాహంగా ఉన్నటువంటి మీ స్థితిని చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒకప్పుడు 2014లోనే మహబూబ్నగర్ ఉన్నప్పుడు మా పాపకు 10 ప్రపంచ రికార్డులు వస్తే సార్ చేతుల మీద అవార్డు తీసుకోవాలని మా పాపని తీసుకెళ్ళిన. అప్పుడు పార్టీ ఎలక్షన్ మూమెంట్ 2014 తెలంగాణ అప్పుడే ఏర్పడింది. సార్ ప్రచారంలో ఉన్నాడు. అప్పుడు విషయం చూస్తే నాదేమో నల్లగడ్డం, చిన్నగా ఉన్నా, సారేమో పొడుగుగా ఉన్నాడు, తెల్లగడ్డం. అన్నాడు, పార్టీలోకి ఎప్పుడు వస్తారా అని. నేనేంటి పార్టీలోకి రావడం ఏంటి, నేను యోగా గురువుని కదా, న్యూమరాలజిస్ట్ని కదా, నాకు ఆ ఆలోచన లేదు. నేను ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, ఇట్లా రావాలి అనేది ఏం లేదు అప్పుడు. సో అప్పుడు అన్న ఆ మాట నాకు మొన్న నుంచి, సంక్రాంతి నుంచి గుర్తుకొస్తున్నాయి. చాలామంది చాలా పార్టీల నుంచి నాకు ఫోన్లు జరుగుతుంది కాబట్టి నేను ఎన్నో పార్టీలు తిరిగి వచ్చింది, నాకు అనుభవం వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది. అప్పుడు నేను అన్నీ అన్వేషించాను, అందరికీ మెసేజ్లు చేశాను. అప్పుడు తొందరగా మీరు స్పందించి నేను వస్తున్నాను, కలుస్తాను అని అనగానే నాకు చాలా సంతోషం వేసింది. సో అందుకోసమే మా ప్రేక్షకులకి, మా శిష్యులకి, తెలుగు వారికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి మనం రాబోయే రోజుల్లో ఏంటి ప్రణాళిక, అసలు చాలామందికి పిరమిడ్ పార్టీ ఉందనే విషయం చాలామంది తెలియదు కూడా, కొందరు తెలియదు. ఆ కార్యాచరణ ఎట్లా చేద్దాం, రూట్ మ్యాప్ ఏంటిది, 2029కి మనం రెడీ అని చెప్పడానికి మీ నుంచి ఒక 5 వాక్యాలు. తప్పకుండా, చాలా ఆనందంగా ఉంది. సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను పత్రిజీ గారు 1999 ఫిబ్రవరి 25వ తేదీన ఆవిష్కరించారు. అంతకుముందు పత్రిజీ గారిది శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. దాని తర్వాత ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నది రావడం జరిగింది. ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశము, పత్రిజీ గారు అనేవారు సోక్రటీస్ను కోట్ చేసేవారు. ఆయన తత్వవేత్తలే పరిపాలకులు కావాలి అన్నారు, ఆత్మజ్ఞానులు. అందుకొరకు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, శాకాహారులు ధ్యానులైతేనే నిస్వార్థంగా సమాజానికి సేవ చేయగలుగుతారు, లేదంటే వేరే వాళ్ళంతా సేవ్ చేసుకుంటారు. అది సో అందుకొరకు అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు, చాలా ఇదేంటి అసలు, ధ్యానం ఏంటి, రాజకీయం ఏంటి, అసలు పొంతనం లేదు అనుకుంటారుగా. రాజకీయాలంటే బాగా ఇట్లా అంటే డబ్బున్న వాళ్ళు చేయాలి, జస్ట్ రౌడీజం చెలాయించిన వాళ్ళు చేయాలి, నెగిటివ్ ఉన్న పీపులే పోవాలి, మనకెందుకు అంటే ఆధ్యాత్మిక పరులు, శాంతిగా ఉన్న వాళ్ళు అసలు ఈ రాజకీయాలకు ఎలిజిబుల్ కాదు అని ఇలాంటి ధోరణే ఉంది కదా ఇప్పటికి కూడా. పత్రిజీ గారు ఈ పార్టీని పెట్టినప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు అన్నది సత్యం. ఎందుకు అంటే
ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నప్పుడు, ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు, ఆత్మ జ్ఞాన పరిధిలో ఉన్నప్పుడు మనకెందుకు ఈ రాజకీయం? రాజకీయం అంటే ఒకటి ఆ భావన ఉంది కదా, అదే రాజకీయం అంటేనే చెడు అనే భావన ఉంది జనాలకి. ఒక రొచ్చు, ఒక బురద బురద మనం ఎందుకు అంటించుకోవాలి? సో ఆ బురద నుంచి బయటకు రావడానికి కొరకే ధ్యానం చేస్తూ ఉన్నాము. మళ్ళీ తెలిసి ఆ బురదలోకి ఎందుకు వెళ్ళడము, మనకెందుకు రాజకీయము అన్నటువంటి సందిగ్ధంలో చాలా మంది అప్పుడు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఇంకొంతమంది ఉంటూనే ఉన్నారు. కానీ అసలు ఆత్మజ్ఞాని అయినటువంటి వ్యక్తి, ధ్యాని అయినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి అసలు రాజకీయంలోకి రావాలి. ఎందుకు అంటే ఆత్మజ్ఞానియే. కృష్ణుడు అర్జున్ ఏం చెప్పాడు? యోగి భవ అర్జున్ అన్న. అర్జున నువ్వు యోగివై పరిపాలించు, రాజ్యమేను దున్ను, యుద్ధం చేయి. అవును, ఫస్ట్ యోగి గమ్మన్నాడు. అందుకొరకు మన భారతదేశం యొక్క మనము చరిత్రను చూసి ఉంటే రాముడు కూడా అద్భుతంగా పరిపాలించాడు. అవును, వశిష్ఠుడు, రాముని యొక్క గురువు వశిష్ఠ మహర్షి. అవును, అంటే ఒక వ్యక్తి, ఒక ఆత్మజ్ఞాని దిశానిర్దేశం చేయాలి. అవును, చేయాలి. దాని తర్వాత రాముడు కూడా ఒక యోగి. అవును, అందుకోసమే ఇప్పటికీ మనం అందరం రామరాజ్యము అని అంటుంటాం. అవును, ఒక యోగి కాబట్టి రామరాజ్యాన్ని సృష్టించారు. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు అంటారు రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి. అయితే ఆ రామరాజ్యాన్ని స్థాపించడానికే పిరమిడ్ పార్టీ పుట్టిందని నాకు ఇప్పుడు సంకల్పం. 100%. ఆ కాలంలో రాముడు ఎలా పరిపాలించాడో ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా రామరాజ్యాన్ని ఎలా గుర్తు చేసుకుంటున్నారో, సో ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో కూడా మళ్ళీ అలాంటి రామరాజ్యం రావాలి అంటే, సో ఇప్పుడున్న పార్టీలన్నీ వ్యక్తి కేంద్రీకృతమై ఉన్నాయి, స్వార్థంతో ఉన్నాయి. అందుకొరకు నిస్వార్థంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నది మళ్ళీ ఇది అందరి పార్టీ. అవును, ఇది ఏ కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. అవును, ఇప్పుడున్న రాజకీయాలన్నీ కూడా రెడ్డిల పార్టీలని, రావుల పార్టీలని, బీసీల పార్టీలని, ఈ పార్టీలన్నీ చీలిపోతున్నాయి. అసలు రాజ్యాంగంలో అది లేదు కదా. అసలు ఒక మతపరమైన పార్టీలు, అసలు కొన్ని మతమైన పార్టీలు ఉన్నాయి. మా పార్టీ మా వాళ్ళకే ఉండాలి అని. సో రాజకీయం అనేది అందరినీ కలుపుకొని పోతేనే కదా. 100%. ఇప్పుడు ఒక పక్షం వాళ్ళు ఓట్లేస్తే గెలుస్తారా? ఒక పక్షం వాళ్ళు ఓట్లేస్తే సీఎం అవుతారా? అందరు వేస్తేనే కదా వాళ్ళు సీఎం అయింది, వాళ్ళు అందరూ వేస్తేనే కదా పిఎం అయింది. అది అందుకొరకు పత్రిజీ గారు 1990లో పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ను ప్రారంభించినప్పటికీ 1999 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేశారు. ఎందుకు ఈ మాట కూడా చెప్పారు పత్రిజీ గారు, ఇది నాకు పైలోక వాసుల ఆదేశానుసారము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అవును, అప్పటికే 9 సంవత్సరాలైంది శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. అప్పుడు పైలోక వాసులు పత్రిజీ గారికి సందేశాన్ని ఇచ్చారు, నాయన ఇంత బాగా చేస్తున్నావో, ఇవి ఏవైతే చేస్తున్నావో ఈ అనుభవ జ్ఞానంతో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నువ్వు రాజకీయంలోకి తీసుకొచ్చినట్లయితే అప్పుడు అద్భుతమైనటువంటి పరిపాలన. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ప్రచారం చేస్తూ ఉన్నాం, కానీ రాజకీయ వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, అంతేకాకుండా వార్డు మెంబర్ నుంచి కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు. సో ప్రతి వ్యక్తి వార్డు మెంబర్ కూడా యోగి అయితే, సర్పంచ్ యోగి అయితే, ఎంపీటీసీ, జడ్పీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ యోగులైతే అప్పుడు అద్భుతమైనటువంటి పరిపాలన ఉంటుంది. దాన్ని ఆరోగ్య రాజకీయం అంటారు. ఆరోగ్య రాజకీయం. ఇప్పుడు ఉన్న రాజకీయాలన్నీ కూడా ఒకరినొకరు తిట్టుకోవడానికి టైం అయిపోతుంది. ప్రజల అభివృద్ధి మర్చిపోయారు. ఒక ఆయన ఒక మాట అంటే ఇంకో ఆయన 10 మాటలు అంటారు. వాటి కోసమే టీవీ ఛానల్ రేటింగ్ కోసం లైవ్లు చేస్తున్నాయి. ఇది రాజకీయం అని అంటారు. ఇప్పుడు అనం అసలైన రాజకీయం కాదు, రాజకీయ పరిభాషనే మారిపోయింది. అందుకొరకు మీది చూశాను, ఆరోగ్య యాత్ర. అవును, ఆరోగ్య. అందుకోసము పిరమిడ్ పార్టీ ఏ ఒక్కరిది కాదు, అందరి పార్టీ.
ఎందుకంటే ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి, దేనికి సంబంధించిందిగా ఎవరెవరైతే వీటన్నిటికీ అతీతంగా నిస్వార్థంగా వసుదైక కుటుంబము అన్న భావజాలంతో ఉన్న వాళ్ళందరినీ కలుపుకపోయే పార్టీ. అవును. అందుకొరకే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సబ్బండ వర్గం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు అందరికీ సమాన అవకాశాలు. టాలెంట్ ఈజ్ ఫస్ట్. టాలెంట్, జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ కావాలంటే మంచి చదువుకున్నవానికి డాక్టర్ అవుతాడు. ఏ కులానికి సంబంధించిన వారు కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరికి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తికి, యోగి అయిన వ్యక్తికి, ఎవరిలోనైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో, నేను సమాజానికి ఎంతో కొంత సేవ చెయ్యాలి, నిస్వార్థంగా సేవ చెయ్యాలి అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పిరమిడ్ పార్టీకి ఆహ్వానం. ఎస్, చప్పట్లు కొట్టాల్సిందే మీరు కూడా. ఎందుకంటే తప్పకుండా మీ సంకల్పం, ఎందుకంటే మీరు ఎన్నో పిరమిడ్ సొసైటీలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి ఒకే ఒక లక్ష్యంగా మీరు తీసుకోవడానికి కారణం ఏమిటి? ఎందుకు అని అంటే చాలా ఉన్నాయి విభాగాలు, విద్యార్థి విభాగాన్ని, మహిళా విభాగం అని, పత్రిజీ గారు మీడియా, ఎన్నో డిపార్ట్మెంట్లు. అవును, ఎన్నో డిపార్ట్మెంట్. మీరు దీన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అంటే నేను పత్రిజీ గారి దగ్గరికి వచ్చే ముందు ఒక బుద్ధిస్ట్ మంకగా కూడా ఉన్నాను. ఓ వెరీ నైస్. అంతకుముందు బుద్ధిస్ట్ మంక కంటే కూడా ఒక సన్యాసిగా ఉన్నాను హిందూ సాంప్రదాయ పరంగా. ఓ వెరీ నైస్. సో అందుకొరకు అనేక మంది గురువులను కలిశాను, అనేక సంస్థల్లో చూశాను. మీరు సర్పంచ్గా చేసినట్టుంది. ఎస్. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 2006. అసలు మీరు ప్రథమ పౌరుడిగా మొదలు పెట్టారు గ్రామం నుంచే. ఎస్, 2006లోనే. 2006లో ఒక టర్మ్ నేను సర్పంచ్గా బాధ్యత నిర్వహించాను. సో అంటే విజయం అక్కడే పడ్డది. ఎస్. సో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నందుకు నాకు తెలిసి పత్రిజీ గారు కానీ ఈ మార్గం రావడానికి కారణం. ఎస్. సో అది ఆల్రెడీ జీన్స్లో నుంచే వచ్చేసింది అక్కడ. సో తప్పకుండా అంటే గ్రామం అంటే మహాత్మా గాంధీ ఏమంటారంటే ఈ దేశానికి పట్టుకొమ్మలు గ్రామం. గ్రామ రాజకీయాలు తెలిస్తే దేశ రాజకీయాలు తెలిసినట్టే. అసలు గ్రామం గురించే సరిగ్గా లేనప్పుడు దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? సో మీరు ఆల్రెడీ రూట్ లెవెల్లో ఉన్నారు, రూట్ లెవెల్ నుంచి ఫ్రూట్ లెవెల్కి వచ్చేసారు. సో తప్పకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్లో కొంచెం బాగా ఉంది అన్నారు, మరి ఇక్కడ తెలంగాణలో ఏంటి కార్యాచరణ? సో ఇప్పటి వరకు 1999 నుంచి మొన్నటి 2023 వరకు తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పాల్గొనడం జరిగింది. అయితే ఎలక్షన్ల వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు దీన్ని మనం ఏదైతే మనం బూత్ స్థాయి వార్డు మెంబర్లోకి తీసుకెళ్ళాలి, పంచాయతీ, ఎంపీటీసీ తీసుకెళ్ళాలి అన్నటువంటి దృక్పథంతో సో ఇక ముందు రానున్న కాలంలో, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలక్షన్ల టైంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా మన ఎజెండా ఏంటి, అసలు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏం చేయాలి అనుకుంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు ఇక ఉగాది నుంచి దీన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాము. దానికి మీరు తోడయ్యారు. తప్పకుండా. సో ఇది కూడా శ్రీవారి పాదాల శ్రీవారి పాదాలు. సో ఇంకోటి మన పార్టీ ఏదైతే ఉందో పిరమిడ్ పార్టీ స్టార్ట్ అయింది మన రఘురామ్ రఘురామ్ గారి ఆఫీస్ అక్కడి నుంచే, తిరుపతి నుంచి ఒక అద్భుతమైన కాంబినేషన్. నేను సంఖ్యాశాస్త్రం కాబట్టి అన్నీ చూస్తుంటా. సో అంటే శ్రీవారి పాదాల నుంచి వచ్చింది ఏదైనా సక్సెసే, ఎందుకంటే శ్రీవారి అనుగ్రహం లేకుండా ఏది జరగదు, కలియుగ ప్రత్యక్ష దైవం. సో అలా ఖచ్చితంగా ఉగాది నుంచి కార్యాచరణ ఉంటుందని నా మనసు నుంచి అది ఉద్భవించింది. ఖచ్చితంగా మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు మనము ఉగాది నుంచి మన కార్యక్రమాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, ముఖ్యంగా నేను తెలంగాణలో ఉంటున్నాను, మీరు కూడా తెలంగాణ బిడ్డనే. సో మీరు మీ కొన్ని ప్రవృత్తి ప్రకారం ఆంధ్రాలో ఎక్కువ పర్యటన చేస్తున్నారు. సో ఇప్పుడు మన తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక ఇలా రూట్ మ్యాప్ జస్ట్ బ్రీఫ్గా. రూట్ మ్యాప్ అంటే గ్రామ స్థాయిలో, ఎందుకంటే అందరికీ ఆరోగ్యం అవసరం, ఆనందంగా జీవించాలి. ఒక యోగి ఎప్పుడవుతాడు అంటే సంపూర్ణ ఆరోగ్యంతో, జ్ఞానంతో ఉన్న వ్యక్తే యోగి అంటాం. సో అందుకొరకు గ్రామ స్థాయిలో మనం ప్రజల వద్దకు వెళ్ళి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ
తట్టి లేపాలి. ఎస్. ఇంకొకటి నాకెంతటి నమ్మకం విశ్వాసం ఉంది అంటే అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎస్. ఎందుకంటే మీరే చెప్పారు 2014లో మీరు పత్రిజీ గారిని కలిశారు. అప్పుడు చాలా అప్పుడు ఆయన ఈ జోక్ కూడా వేశారు అన్నారు. అవును. నాది తెల్లగడ్డము, బాబు నీది నల్లగడ్డము, నాకు తెల్లగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పరిణతి 12 సంవత్సరాల తర్వాత పరిణతి అయింది. పుష్కర కాలం అంటారు. ఇక్కడ మీకు ఒక విషయం నేను స్పష్టంగా తెలియజేయాలి. పత్రిజీ గారు త్రికాలదర్శి. అవును. ఆయన భవిష్యత్తు వర్తమానాలను కూడా అద్భుతంగా గ్రహించగలుగుతారు. ఆయన ఆ రోజు చెప్పారు అని అంటే మీ పరిణతి ఈ రోజుకి వచ్చింది. టైం పట్టింది ఇక్కడ. ఎస్. ఇలా పత్రిజీ గారు ఈ పార్టీ పెట్టారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఉగాది తర్వాత, ఉగాది నుంచి తెలంగాణలో అద్భుతంగా పిరమిడ్ పార్టీ, ఇది ఆరోగ్య యాత్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ప్రతి గ్రామానికి ముందుకు వెళ్ళాలి, అందరినీ కలవాలి అన్న ఉద్దేశంతో మనం అటువంటి కార్యక్రమం తప్పకుండా చేపడుతున్నాం. సో మన నేషనల్ ప్రెసిడెంట్ మన శ్రీ కట్టా కళాధర్ రెడ్డి గారు త్వరలోనే మన తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో కమిటీలు వేయడం కానీ, తర్వాత ఎవరైతే బాగా బర్నింగ్ డిజైర్ ఉన్న వాళ్ళని, ముఖ్యంగా నాకు తెలిసి యూత్ కోసం ఏమైనా కార్యక్రమాలు అంటే ఈ పార్టీకి ఆహ్వానించడం కానీ, చేరికలు కానీ తప్పకుండా. ఎందుకంటే మన పత్రిజీ గారు ఎప్పుడు డైనమిక్ యంగ్ కావాలన్నారు అట్లా. సో మొన్నటి వరకు కూడా అద్భుతంగా ఎలక్షన్ల వరకు ఇప్పటి వరకు, దాని తర్వాత మాధవి మేడం కావచ్చు, ఆనందప్రసాద్, దాని తర్వాత శివప్రసాద్ గారు, దాని తర్వాత తెలంగాణలో హుజరాబాద్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనిల్ అని, దాని తర్వాత ఆంధ్రాలో కూడా జేజి నారాయణ, హరిబాబు, విశాఖపట్నం నుంచి మేడం, అది వాణి మేడము, దాని తర్వాత చంద్రశేఖరు, వెంకటేశ్వరరావు, ఇలా ఎంతోమంది ఉత్సాహంగా, మా జీతవనం ప్రభాకరు, ఇలా ఎంతోమంది ఉన్నారు. సో ఏంటి అంటే మళ్ళీ కొంచెం మనం మూవ్ అవుతే ప్రతి ఒక్కరూ తోడవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ జిజ్ఞాస ఉంది. దాని కొరకు మనకు ముందు మూమెంట్ తయారు చేయాలి కాబట్టి తట్టి లేపాలి అంతే. సో ఎవరెవరు ముందు పడాలి కాబట్టి, సో అందుకొరకు, ఎందుకంటే పత్రిజీ గారు చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన అన్నీ జరుగుతూ వచ్చాయి. దానికి నిదర్శనమే మీరు. నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అందుకొరకు ఇప్పుడు అందరూ సిద్ధమై ఉన్నారు కాబట్టి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను తెలియదు. 2014లో పత్రిజీ సార్, బ్రహ్మర్షి పత్రిజీ సార్ అన్నాడు. 2018లో నేను 10,000 రూపాయలు లేకుండా నామినేషన్ చేశా. 2023లో ఇంకా అనివార్య కారణాలు నన్ను రిజెక్ట్ చేయించారు. ఇప్పుడు కామారెడ్డిలో నేను పోటీ చేసినప్పుడు 2018 0, 2023 కోటీశ్వరుడు అయినా పోయినా నామినేషన్ చేసిన కావాలన్నది అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అక్కడే నామినేషన్ చేశారు. మా ఊరే దోమకొండ, మా జిల్లా కామారెడ్డి. సో అక్కడ 2023లో నాకు రిజెక్ట్ చేసినారు. ఓహో నా ప్లేస్ ఇది కాదు కావచ్చు. అందుకోసమే నేను 2029కి సన్నద్ధమవుతున్నా. ఈ సన్నద్ధమయ్యే కార్యక్రమాల్లోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నా. ఇది చక్కగా చంపాపేట క్రాస్ రోడ్ దగ్గర వినయ్ నగర్ కాదు, రోడ్ నెంబర్ 6లో ఇక్కడ ఆఫీసు. ఈ ఆఫీస్లోనే మీతో మొదటి రాజకీయ ఇంటర్వ్యూ ఇది. ఇక్కడ ఎన్నో న్యూమరాలజీ, యోగా అన్నీ ఉన్నాయి కానీ మొదటి రాజకీయ ఇంటర్వ్యూ మీతోటే, నేషనల్ ప్రెసిడెంట్ అయిన మీతోటే మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే పత్రిజీ ఏదో ఫస్టే గమనించి నాకు ఆ రోజు అంటే, ఈరోజు 12 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ అప్పుడే రమ్మన్నారు, 12 సంవత్సరాల క్రితమే రమ్మన్నారు. కానీ నాకు అది అర్థమయ్యేసరికి 12 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు మన పిరమిడ్ పార్టీలో కూడా చాలామందికి అర్థమైందనుకుంటున్నా. దాన్ని ఆచరణలో పెడితే మన అఖండ విజయాలు సాధిస్తాం 100%. తప్పకుండా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనము ఈ నెల 5వ తారీఖు కామారెడ్డికి రాబోతున్నాం. ఎందుకంటే నేను నిన్ననే ఆదివారం 22వ తారీఖు రోజు దాదాపు 151,116 మందితో పేరేడ్ గ్రౌండ్లో మన పూజ్యశ్రీ శివస్వామి ఆధ్వర్యంలో చాలామంది స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు కలవడం జరిగింది. అక్కడ కామారెడ్డి నుంచి మన కృష్ణానంద స్వామి గారు గీతాశ్రమం ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ 10 మంది స్వామీజీలు వస్తున్నారు. అక్కడ మీటింగ్ ఉంది 5వ తారీఖు, అక్కడికి వెళ్తున్నాం. మీరు కూడా రావాలని నేను కోరుతున్నాను తప్పకుండా. ఎందుకంటే ఇది స్వామి కార్యం, స్వకార్యం. ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం. పిరమిడ్ పార్టీ అంటే కేవలం శ్వాస మీద ధ్యాస సాధన చేసే వాళ్ళ కోసమే పెట్టలేడు పత్రిజీ సారు.
ఎందుకంటే ఆ ఒక్క పార్టీలో ఉన్న వ్యక్తులే వేస్తే ఎవరు ఎమ్మెల్యే గారు, ఎవరు ఎంపీ గారు, వార్డ్ మెంబర్ కూడా గారు. సమాజం కోసమే పెట్టిండు, అందరి సమాజ అభివృద్ధి కోసమే పెట్టిండు. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, మఠాలు, పీఠాలు, స్వామీజీలు, ఆధ్యాత్మిక పరులు అందరూ వాళ్ళే కాదు, సమాజం హితం కోరే వాళ్ళందరి కోసం పెట్టింది ఎస్ అని నేను అనుకుంటున్నా. 100%. మీరు కూడా ఈ ఉద్దేశాన్ని మీరు ఏకీభవిస్తే ఒకసారి. 100%. ఎస్. ఇప్పుడు బాబా పాండురంగం గారు చెప్పింది అక్షర సత్యం. ఎస్. కేవలం పిఎస్ఎస్ఏ మూమెంట్లో ఉన్న పిరమిడ్ మాస్టర్లు శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం చేసే వారి కొరకే కాదు. ఎందుకంటే పత్రిజీ గారి స్టేట్మెంటే ఇది, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. ఎస్. సో పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్నారు, పిఎస్ఎస్ మూమెంట్ బయట కూడా ఉన్నారు. అయితే ఎంతో మంది ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో, Yes. ఎంతో మంది ఆత్మ జ్ఞానులు కూడా ఉన్నారు. కాబట్టి Yes. వాళ్ళందరి దగ్గరికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియానే వెళ్ళాలి. అయితే పిఎస్ఎస్ మూవ్మెంట్ వాళ్ళు ఒక అడుగు ముందేయాలి. తప్పకుండా. ఎందుకు? డైరెక్ట్ పత్రిజీ గారి యొక్క జీన్స్, ఆ బ్లెస్సింగ్స్, ఎస్. అందుకోసమే. సో అందుకొరకే ఈసారి కొత్తగా వినూత్నంగా ఎస్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో, అది ఏ ఆశ్రమం కావచ్చు, ఏ సంస్థ కావచ్చు, మఠం కావచ్చు, పీఠం కావచ్చు, ఎందుకంటే ముందే ఇది అందరి పార్టీ. ఎస్. సో ఈసారి అందుకొరకు అందరినీ తట్టి లేపడానికి తెలంగాణలో ఉన్నటువంటి పీఠాలు, ఆశ్రమాలు, చర్చిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అదే మసీదులు కావచ్చు, ముస్లిం, మాకు మతంతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం, వ్యక్తిత్వంతో సంబంధం. ఎవరెవరైతే ఆత్మజ్ఞానులుగా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడము, వాళ్ళని తట్టి లేపడము, వాళ్ళందరినీ కలుపుకొని ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్న నినాదంతో 2029 ఎలక్షన్లకు సిద్ధంగా ఉగాది నుంచి పత్రిజీ గారి యొక్క శంఖారావం పూరిస్తాం. తప్పకుండా. అంటే మీ నేషనల్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీ భావాలు ఏంటో మాకు తెలిస్తే, మాకు తెలియకుండా నేను వాళ్ళకేం చెప్పలేను కదా. అందుకోసమే అంటే ఒక కులము లేదు, ఒక మతము లేదు, ఒక ప్రాంతము లేదు, తర్వాత లింగ భేదము లేదు, మళ్ళీ ధనవంతుడు పేదవాడు అనేది లేదు, అసలు లేదు. సో ఓటుకి ఇవన్నీ ఏమి ఉండవు. నైపుణ్యత, బర్నింగ్ డిజైర్. ఎస్. తప్పకుండా మనము ఇవి వింటుంటే అందరు అనుకుంటారు, వాళ్ళు అంచనా వేస్తుంటారు, కానీ ఈ పార్టీ పెట్టింది ఒక ధ్యాన యోగి, ఒక బ్రహ్మర్షి, లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి నిర్ణయం తీసుకున్నది, ఊరికే ఒకే క్షణంలో తీసుకున్నది కాదు ఇది. సో అందుకోసమే మంచికి చాలా సమయం పడుతుంది, మంచికి చాలా సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. చెడు ఒక నిమిషంలో వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకోసమే సమయం పట్టింది, సమయము మన కోసం ఆహ్వానం పలుకుతుంది. మనం అందరం ఉపయోగించుకొని తప్పకుండా రాజకీయాల్లో ఆరోగ్యమైన రాజకీయాలు చేయడానికి అందరికీ ఆహ్వానము. సో అవినీతి రహిత రాజకీయాలు మనం చేయాలి, ఈ నీతితో ఉండాలి, నిజాయితీగా ఉండాలి అనేది పిరమిడ్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా. సో అందరినీ కలుపుకుపోదాం. ఇక్కడ మహిళలు, తర్వాత ఎవరైతే కులాలు మతాల అతీతంగా మసీద్, మందిర్, చర్చ్ అన్ని రకాలుగా, అయితే అన్ని మతాల్లో అన్ని కులాల్లో జ్ఞానులు ఉంటారు, యోగులు ఉంటారు. నిస్వార్థంగా జ్ఞానం ప్రధానం. జ్ఞానం ప్రధానం. నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకోవడానికి ముఖ్యంగా యువత ఒక డాక్టర్ కావాలని, ఒక ఇంజనీర్ కావాలని అనుకుంటున్నాం, కానీ నేను ఒక ఎమ్మెల్యే కావాలి, కానీ నేను ఒక సీఎం కావాలని లక్ష్యం పెట్టుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ అలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు. కానీ ఎప్పుడైతే ఒక యోగి పరిపాలకుడు అవుతాడో అప్పుడు మళ్ళీ వాళ్ళ యువతలో కూడా మార్పు వస్తుంది. ఇంజనీర్ కావడము, డాక్టర్ కావడము కాదు, నేను కూడా ఒక పరిపాలకుడు, ఒక సమర్థమైనటువంటి పరిపాలకుడిని కావాలి, ఒక యోగిని కావాలి, ఒక ఆత్మజ్ఞాని కావాలి అన్నది తప్పకుండా భవిష్యత్తులో ప్రతి యువత ఇది కోరుకుంటారు. వాళ్ళు కూడా
ఆ రంగంలోకి అద్భుతంగా ఎన్నోటువంటి మిరాకిల్స్ చేస్తారు. సో రానున్న కాలంలో యువతకు ప్రముఖ ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. తప్పకుండా. అందుకోసం మీరు యోగి అన్నప్పుడు నాకు గుర్తొస్తుంది, మన భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్ని 9 సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్నారు. నంబర్ 1 సీఎంగా 9 సంవత్సరాల నుంచి ఎన్నో పెట్టుబడులు, ఎన్నో న్యూ స్టార్టప్లు, ఒక అభివృద్ధి జెట్ స్పీడ్లో వెళ్తుంది. మరి ఏ రాష్ట్రానికి అట్లా లేదు. ఎందుకు? ఒక యోగి పాలిస్తున్నాడు. యోగి నిస్వార్థంగా ఉంటాడు. వాళ్ళ అక్కకు కూడా ఏం చేయలేడు. ఒక రేషన్ కార్డు ఇవ్వడు, ఒక సబ్సిడీలు ఇవ్వడు, ఏమి ఇవ్వడు. అంటే పక్షపాతం లేని రాజకీయం అది. అలాంటి యోగులు పరిపాలించాలన్నదే మన బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ఆశయం, లక్ష్యం. తప్పకుండా అండి, మీరు మీ యొక్క సమయం, విలువైన సమయం, నేషనల్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో బిజీ కార్యక్రమాలు ఉండి మా యొక్క విన్నపం విని తొందరగా స్పందించి మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి మనం తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత 5వ తారీఖు కామారెడ్డిలో సమావేశం జరుగుతుంది. అక్కడ ఉన్న మిత్రులు, మన పిరమిడ్ సాధన చేసేవాళ్ళు, ఇంకా ధ్యానులు, యోగులు ఎవరైతే ఉన్నారో నా యొక్క నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. మేము అక్కడ వస్తున్నాం 5వ తారీఖు కామారెడ్డిలో మనకు కృష్ణానంద గీతా ఆశ్రమం దగ్గర రావడం జరుగుతుంది. మీరు అక్కడ కలవచ్చు. మీరు నా నంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. తర్వాత మనము ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో 7వ తేదీ తిరుపతిలో ఉంది. తిరుపతి దగ్గర ఒక పిరమిడ్ సెంటర్ ఉంది. సో రాయలసీమ పరంగా మార్చి 7వ తేదీన అక్కడ మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లోని కార్యక్రమాలు, రాయలసీమ విభాగం ఓకే. దాని తర్వాత మళ్ళీ ఆంధ్రాలో ఇది నెల్లూరు, ప్రకాశం జిల్లా, గుంటూరు, కృష్ణా, ఈ 4 జిల్లాలు. దాని తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర, వైజాగ్ బేసిస్ పరంగా. సో ఆంధ్రాలో కూడా మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను మనం అది ముందుకు తీసుకెళ్తాం, ప్రజల్లోకి వెళ్తాం తప్పకుండా. సో దానికి కార్యాచరణ మార్చి 7వ తేదీన తిరుపతిలో ప్రారంభిద్దాం. తప్పకుండా మార్చి 19వ తారీఖు అఫీషియల్గా నేను శ్రీవారి సన్నిధిలో, అక్కడ మన ఏదైతే ఆఫీస్ ఎక్కడ స్టార్ట్ చేసిందో అక్కడ నుంచి మన కంచి రఘురామ్ గారి ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో, మన సీనియర్ మాస్టర్స్ ఎవరైతే అక్కడ వస్తారో ఆధ్వర్యంలో నేను అఫీషియల్గా పిరమిడ్ పార్టీలోకి వెళ్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను అన్ని పార్టీలు దాదాపుగా ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళాను, బీజేపీ పార్టీ వెళ్ళాను, టీడీపీ పార్టీకి వెళ్ళాను, ఆల్రెడీ అన్ని పార్టీలు తిరిగి వచ్చాను. తర్వాత బీసీవై పార్టీలోకి వెళ్ళాను. ఏ పార్టీలోకి వెళ్ళినా ఒక గీత ఉంది, మధ్యలో ఒక గీత. ఇది రెడ్డిల పార్టీ, ఇది రావుల పార్టీ, ఇది బీసీల పార్టీ, ఇది మా పెద్దోళ్ళ పార్టీ, పైసల పార్టీలోకి పోయినా, ఆమ్ ఆద్మీ పార్టీ పైసలు లేని పార్టీలకు పోయినా. కానీ ఈ పార్టీ అట్లాంటి పార్టీ కాదు. తప్పకుండా ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు పరిపాలిస్తే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తుంది, విశ్వగురువు తయారవుతుంది. స్వార్థపూరితంగా ఉన్న వ్యక్తులు పరిపాలించాడు కాబట్టే మనకన్నా తర్వాత స్వతంత్రం వచ్చిన సింగపూర్ కానీ, చైనా కానీ ఎంతో డెవలప్. 1949లో చైనాకి వచ్చింది. మరి సింగపూర్ కూడా తర్వాతనే వచ్చింది మన భారతదేశం తర్వాత. అవి చాలా జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాయి అభివృద్ధిలో. తప్పకుండా మన భారతదేశానికి 1947 మళ్ళీ 2047 రాబోతుంది. ఇంకో 23 సంవత్సరాల్లో. మరి 100 సంవత్సరాల్లో భారతదేశం ఏం సాధించిందంటే ప్రశ్నార్థకం మిగిలిపోతుంది. అందుకోసమే యువత మీరందరూ మేలుకోవాలి, మీరు సన్నద్ధులు కావాలి. మీరు డాక్టర్లు, ఇంజనీర్లు కావడమే కాదు, కోటీశ్వరులు కావడమే కాదు, ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడు కావాలని లక్ష్యం పెట్టుకోండి. అమ్మలారా, అక్కలారా, చెల్లెల్లారా, మీరు మీ కొడుకు కూడా ఒక ఏపీజే అబ్దుల్ కలాం లాగా, ఛత్రపతి శివాజీ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా నా కొడుకు ఇలా కావాలని కలలు కనాలే. ఆ కన్న కలల్ని డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని ఏపీజే అబ్దుల్ కలాం లాగా మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. మన ఆరోగ్య యాత్ర కూడా జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతున్నాయి. అదే మనకు మార్చి 19వ తారీఖు ఉగాది నుంచే మనం ఈ ఆరోగ్య యాత్ర కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ 1000 మంది ఉన్నా సరే, నా గురించి మీ అందరికీ తెలుసు, నేను ఎంత బిజీగా ఉంటున్నా.
తప్పకుండా ఈ క్యాంపులన్నీ చేసి ఆరోగ్యాన్ని అందించాలి. తర్వాత ముఖ్యంగా పిరమిడ్ పార్టీలో కూడా ఆ ఎజెండా కూడా త్వరలో ప్రకటిస్తాం మేము. ముఖ్యంగా నాకు తెలిసైతే పిరమిడ్ పార్టీలో ఇది ముందే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉచితంగా ఉండాలి, విద్యా వైద్యం ఉచితంగా ఉండాలి. ఫ్రీ అనేది తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో అంతా ఫ్రీ అయింది. తర్వాత బస్సు ఫ్రీ అన్నారు, ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ అసలు ఏవి ఫ్రీ ఇవ్వాలి, ఏవి ఫ్రీ ఇవ్వకూడదు అనే కనీసం విచక్షణ జ్ఞానం లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందుకోసమే మనం సన్నద్ధం కావాలి, ఏది అవసరం ఏది అనవసరం ఇవన్నీ విశ్లేషించుకుందాం, మేధావులతో విశ్లేషించుకుందాం, సామాన్యులతో విశ్లేషించుకుందాం, గడప గడపకి వెళ్దాం, మనం వారి బాధలను తెలుసుకుందాం, ఆ బాధలకు సంబంధించిన నివారణ ఉపాయాలు కూడా తెలుసుకుందాం. తప్పకుండా మనం మెరుగైన సమాజాన్ని సృష్టించుకుందాం, తయారు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. థ్యాంక్ యూ సార్ మీరు రావడం. మీరు ఇంకేమైనా ఉంటే ఈ విషయాలు చెప్పండి. జై పత్రిజీ, జై పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. జై హో పత్రిజీ, జై హో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఫార్వర్డ్ చేయండి, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.